ఈరోజు మన వీడియో వచ్చేసైతే మీ అందరికి తెలిసిందే అండి, వరలక్ష్మి వ్రతం అని తెలుసు కదా అండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున అందరి ఇళ్లలో పూజ చేసుకుంటారు కదా, తెలుసు కదా అండి. చూడండి ఏమేమి చేశారో. దేవునికి అయితే పూలు, సోంపులు, తమలపాకులు, పసుపు, గాజులు, నైవేద్యాలు ఇవన్నీ అయితే రెడీ చేశారండి. రెడీ చేశారు దేవునికి మంచిగా పలహారాలు, నైవేద్యాలు అన్నీ రెడీ చేశారు. బనానాసు కూడా ఇట్లా వాయనం ఇవ్వడానికి బనానాసు, తమలపాకులు, గాజులు, పసుపు, కుంకుమ అని అన్నీ రెడీ చేశారు. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు. ఫస్ట్ నేను ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో డెకరేషన్ చేసింది. ఇలా అమ్మవారికి లోపల పూజ చేసి ఇక్కడ హాల్లో ఇట్లా డెకరేట్ చేసింది అమ్మవారిని. నాకు అక్కడ కూర్చుండబెట్టి కాళ్ళకి పసుపు పెట్టేసి, పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి, పూలు అవన్నీ పెట్టేసి నాకైతే వాయనం అయితే ఇస్తుందండి. చూడండి నేను ఆమెకు పెట్టేస్తున్న పసుపు కుంకుమ, ఆమె నాకు పెట్టేసింది. వీళ్ళింటికి నేను ఫస్ట్ వెళ్ళిన, వీళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అక్కడ కూడా తీసిన వీడియో. ఇట్లా వాయనం ఇవ్వడం అంటే వాళ్ళ ఇంటికి చాలా మంది వచ్చారంటే ఒక 100 మెంబర్స్ వరకు అట్లా వచ్చారు కావచ్చు. నేను వెళ్ళినప్పటికీ అందరు వెళ్ళిపోయారు. నా తర్వాత కూడా ఇంకొచ్చారు. ఇక నాకు ఇస్తున్న అమ్మ తీసుకోమ్మ వాయనం అంటుంది. నేను తీసుకుంటున్నా. ఇంకా వాయనం అయిపోయాక వాళ్ళ ఆశీర్వాదాల కోసం కాళ్ళు మొక్కేసి అక్షంతలు వేయించుకుంటారు కదా, దీవించండి అని చెప్పేసి. అక్కడైతే అయిపోయింది. ఈమె ఇంతకుముందు అత్తయ్య వాళ్ళ పాప, తను నేనైతే ఇక చాలా బాగుంది అని చెప్పేసి అక్కడ డెకోర్ అమ్మవారు బాగుందని చెప్పేసి ఒక వీడియో అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నామండి. ఇది నెక్స్ట్ ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాక అక్కడ అక్క ఇట్లా రెడీ చేసింది అమ్మవారిని. చాలా అంటే చాలా బాగా రెడీ చేసింది. స్టెప్స్, అక్కడ దీపాలు, మంచిగా పూలమాల, శారీ, డెకరేషన్కి సైడ్కి అదేంటి ఎలిఫెంట్స్, చాలా అంటే చాలా బాగా చేసిందండి. నేను మీకు జూమ్ చేసి మరి చూపిస్తున్నా. దీపాలు అవన్నీ చూడండి ఎంత బాగుందో అమ్మవారు. చాలా అంటే చాలా బాగా చేసింది. ఆ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అప్పుడే స్టార్ట్ చేస్తుంది, నేను వెళ్ళడంతోనే స్టార్ట్ చేస్తుంది. ఇక అక్కడ వాళ్ళైతే హారతి అయితే ఇస్తున్నారు. వాళ్ళిద్దరు కూతురు, ఇంకొక పైన ఉన్నామే. నన్ను రమ్మంటే నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి నేను సైడ్కే ఉన్నా. ఇంకా హారతి ఇవ్వడం అయితే అయిపోయాక మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తుందండి. హారతిలో ఒక ఆమె సాంగ్ పాడుతుంది, అది నిరాకార అమ్మవారు అనుకుంటా సాంగ్ అయితే పాడుతుంది అమ్మవారికి. అట్లా సాంగ్ పాడింది. మంచిగా హారతి ఇచ్చిన తర్వాత మేమందరం హారతి తీసుకున్న వెంటనే ఇంకా అక్కడైతే కూర్చున్నామండి. హారతి అయితే ఇవ్వడం అయిపోయింది. తర్వాత కర్పూరంతో ఇంకొక హారతి ఇచ్చింది. అది అయిపోయినాక మాకైతే వాయినాలు అయితే ఇస్తా అని చెప్పేసి అక్కడ కూర్చోమన్నాక మేము కూర్చున్నామండి. చాలా అంటే చాలా బాగా సాంగ్ పాడింది. కాకపోతే అది నా దగ్గర సాంగ్ ఆడియో మిస్ అయింది. చాలా బాగుండే సాంగ్. అక్క సాంగ్ బాగా సూపర్, చాలా బాగా పాడింది. ఇంకా బాబుకైతే ఫస్ట్ గణపతికి ఇవ్వాలని చెప్పేసి బాబుకైతే ఇచ్చిందండి. ఫస్ట్ బొట్టు పెట్టేసి వాయనం అయితే ఫస్ట్ బాబుకి ఇచ్చింది, గణపతికి ఇవ్వాలని చెప్పేసి. అందుకే బాబు నా పక్కన కూర్చున్నాడు. ఇక కొంచెం వాడు అల్లరి చేస్తాడు, మీకు తెలిసిందే కదా అండి ఎట్లా అల్లరి చేస్తాడు. చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు, సైలెంట్గా ఉన్నాడు. ఫస్ట్ వేరే డ్రెస్ వేసిన మంచిగా ఉందని చెప్పేసి ఆ డ్రెస్ నేను లాస్ట్లో పెడతా చూడండి. ఇంకా ఆ రోజు చాలా ఉడకపోసిందండి, చాలా ఎండ కొట్టింది. అందుకే వద్దు అన్నాక మళ్ళీ ఇది వేసుకొని వెళ్ళిన. ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు కదా, తట్టుకోలేరు. ఇక ఫస్ట్ అయితే తీసుకొచ్చి బాబుని అక్కడ కూర్చుండబెట్టి బాబుకైతే వాయనం అయితే ఇస్తుందండి అక్కయ్య. తీసుకున్నాడు బాబు. తీసుకో అక్కడ కూర్చొని తిను అని చెప్పేసి నేను అంటున్నా. అంటే అందులో అది శనగలు, సిర, ఇంకా తమలపాకులు, ఒక బనానా, పసుపు కుంకుమ అవి ఉంటాయి కదా అండి, అవి అయితే ఇస్తారు వాయనంలో పెట్టేసి. బ్యాంగిల్స్ ఇక బాబు వేసుకోడు కాబట్టి బ్యాంగిల్స్ ఇవ్వరు అన్నట్టు. అందులో పెట్టేసి ఇచ్చేసినాక ఇక అక్షంతలు అయితే వేయించుకుంది బాబుతోని. బాబు కాలు మొక్కి అక్షంతలు అయితే వేయించుకుంది అక్క. వాళ్ళకు పెట్టేసింది. వాళ్ళకు పసుపు అవన్నీ పెట్టేసి వాళ్ళతోనైతే వాళ్ళకి వాయనం అయితే ఇచ్చేసి వాళ్ళతోని ఆశీర్వాదం అయితే తీయించుకుందండి. తర్వాత నేను ఇంకొక అక్క ఉన్నాం. ఆ అక్క వాళ్ళ బాబుని తీసుకొస్తా, స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది. అప్పటికే 3:30 ఏమవుతుంది. నేను స్కూల్కి వెళ్ళాలి, తొందర పెట్టు అంటే ఆ అక్కకు నాకు ఇక పెట్టేస్తుందండి. నేను చెప్పిన అక్క నాకు పర్లేదు, లేట్ అయినా పర్లేదు, నాకు మెల్లినా పెట్టు, ఆ అక్కనైతే పంపించని చెప్పేసినాక ఫస్ట్ ఆమెకు పెట్టేసి ఆమెనైతే పంపించిందండి. ఆమెకు అదేంటి కాళ్ళకి పసుపు రాసి మొత్తం వాయనం పెట్టేసి అక్కకి అదే గాజులు, పండ్ల బనానా, తమలపాకులు, పసుపు, కుంకుమ, సీర అవన్నీ ఆ వాయనంలో ఆమెకి ఇచ్చేసి ఆమెతోనైతే ఆమె కాళ్ళు మొక్క అయితే ఆమెతోని ఆశీర్వాదం అయితే తీసుకుంటుందండి అక్క. చూడండి పెట్టేసింది. అవన్నీ పెట్టేసి అక్షంతలు ఇచ్చేసి పసుపు బొట్లు పెట్టేసి నన్ను ఆశీర్వాదం అయితే తీసుకుంటుందండి. చూడండి. ఆ తర్వాత అక్కకి లేట్ అవుతుందని చెప్పేసి ఆ అక్క వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ నాకు పెట్టేస్తుంది.
నాకు పెట్టిస్తుంది. పసుపు ఫస్ట్ పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి తర్వాత వాయనం ఇస్తారు కదా అండి. నాకు పెడుతుంది, నేను కూడా అక్కకు పెట్టేసిన, ఫ్లవర్ పెట్టింది అన్నీ. ఈ పసుపు కుంకుమల అయిపోయిన తర్వాత ఈ అక్షంతలు తీసుకున్నాం. అక్కెళ్ళి అది వాయనం తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా నా కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం అయితే తీసుకుందండి. అక్కడికైతే నాదైతే నాతోనే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక అక్క వచ్చింది అక్కడ గ్రీన్ కలర్ శారీలో, మా ఇంటి ముందు అక్కయ్య మధురిమ అక్క. ఆ అక్క అప్పుడే వచ్చింది. ఆమె కూడా పెట్టేస్తుంది. 8 మెంబర్స్ అవుతారు ఫస్ట్ అని. ఇంకా అక్క తినలేదంటే ఏం ఫుడ్, ఒక 8 మెంబర్స్ అట్లా 5 మెంబర్స్ అయినాక తింటా అని చెప్పేసి ఆగింది. ఆ అక్కకైతే వాయనం అయితే ఇచ్చేస్తుంది. కాళ్ళకు పసుపు పెట్టి ఇట్లా కొంగు కప్పి ఇచ్చేస్తుంది. ఆ అక్క చెప్పింది ఇట్లా పెట్టాలి వాయనం అని చెప్పేసినాక అట్లనే ఇచ్చేసింది. ఆ అక్కకు కూడా అయిపోయింది. ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. ఇంకా అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసిన, చాలా బాగున్నాయి. చూడండి, కామెంట్ చేయండి. మా బాబు డ్రెస్ కూడా చూడండి. బాయ్ బాయ్, లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.